హాయ్ గైస్, వెల్కమ్ టు సినిమా థింకింగ్ తెలుగు. హీర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ గామి. లీడ్ రోల్స్లో హీరో అయిన విశ్వక్సేన్ శంకర్ క్యారెక్టర్లో, చాందిని చౌదరి జాహ్నవి క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. మెయిన్లీ మూవీ అయితే నాకు బాగా నచ్చింది భయ్య. ఒక్కలో చెప్పాలి అంటే అదిరిపోయింది. క్లైమాక్స్ 15 minutes అయితే మైండ్ పోతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే జస్టిఫై ద ఫిలిం. ఇప్పుడు రిలీజ్ అయింది. వాళ్ళ హార్డ్ వర్క్కి సక్సెస్ దొరికిందనే చెప్పాలి. మరి ఆ రేంజ్లో ఉంది మూవీలో ఫ్లాస్ ఏమీ లేవా అంటే ఉన్నాయి. స్టోరీ విషయంలోకి వస్తే శంకర్ ఓ అఘోర. తనెవరు, గతమేంటి, ఎక్కడి నుండి వచ్చాడు, ఈ జ్ఞాపకాలేమీ అతడికి గుర్తుండవు. పైగా మానవ స్పర్శను నోచుకోలేని ఓరుదైన వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. అంటే మనుషుల్ని ముట్టుకోలేడు అన్నమాట. విశ్వక్సేన్ ఆ డిసీజ్ తో బాధపడుతూ ఉంటాడు. దీంతో మిగతా అఘోరాలు అతన్ని శ్రాపగ్రస్తుల్లా భావించి ఆశ్రమం నుంచి వెళ్ళిపోమంటారు. ఈ క్రమంలో తాను తెలుసుకునేందుకు అన్వేషణ మొదలు పెడతాడు. తన సమస్యకు పరిష్కారం హిమాలయాల్లోని ద్రోహణగిరి పర్వత వేణులో 6 ఏళ్లకు ఒకసారి వికసించే మాలిపాతాల్లో ఉందని ఓ స్వామీజీ ద్వారా తెలుసుకుంటాడు. జాహ్నవితో కలిసి అక్కడి నుండి బయలుదేరతాడు శంకర్. ఆ తర్వాత ఏమైంది అన్నది స్టోరీ మొత్తం మనకు ట్రైలర్ లోనే చూపించారు. అండ్ ఈ మూవీ అంతా ద్రోహణగిరి పర్వతాలకు ఎలా వెళ్లారు ఆ జర్నీయే మూవీ. ఫైనల్ గా ఆ జర్నీ మనకి ఎలా అనిపించింది, థియేటర్ లో చూసి ఆడియన్స్ కానీ అడిగితే అదొక మంచి ఎక్స్పీరియన్స్, ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందనే చెప్పాలి. ఆడియన్స్ ని 2 hours బోర్ కొట్టించకుండా చూపించడంలో డైరెక్టర్ ఫెయిల్ అవ్వలేదు. కొత్తగా ఉండే స్టోరీస్ చూసే వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చుతుంది. మెయిన్లీ స్లో పేస్ గా ఉండే మూవీ లవర్స్ కి ఇది పిచ్చగా నచ్చుతుంది. మాస్ మసాలా కోరుకునే వాళ్ళకి టికెట్ బొక్కనుకుంటారు. మీకు ఈ పార్టీకి అర్థమైపోయి ఉంటుంది ఈ మూవీ ఎలాంటి ఆడియన్స్ కి నచ్చుతుందని. క్లైమాక్స్ మనకు ఒక మూవీని గుర్తుకు తెస్తుంది. అదేంటో గెస్ చేశారా? అదేనండి, కేర్ ఆఫ్ కంచరపాలెం. ఈ మూవీ క్లైమాక్స్ సేమ్ కేర్ ఆఫ్ కంచరపాలెం లాగే ఉంటుంది. ఈ ముగ్గురు క్యారెక్టర్స్ ని ఒక దాంతో లింక్ చేస్తాడు. అదే ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటో నేను ఇంకా చెప్పలేదు, అది మూవీ చూస్తేనే మీకు అర్థమవుతుంది. థియేటర్ లో చూసిన అంతసేపు మనకు కొత్తగా ఫ్రెష్ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. ద్రోహణగిరి పర్వతానికి చేరుకునే శంకర్ అండ్ జాహ్నవి చేసే ప్రయత్నం, ఆ అడ్వెంచర్, అక్కడ మనకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఆ విజువల్స్ గానీ చాలా కొత్తగా ఉంటాయి. మెయిన్లీ హిమాలయస్ పార్ట్ అయితే అదిరిపోద్ది. అండ్ అఘోరా క్యారెక్టర్ లో విశ్వక్సేన్ ఒదిగిపోయాడనే చెప్పాలి. అండ్ ఈ క్యారెక్టర్ లో ఎంత బాగా చేశాడంటే కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి విశ్వక్సేన్. అండ్ మిగతా వాళ్ళ రోల్స్ లో బాగా చేశారు. మెయిన్లీ సపోర్టింగ్ క్యారెక్టర్ గా జాహ్నవి బాగా చేసింది. ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడుకోక్కర్లేదు, చాలా బాగా కొట్టాడు మ్యూజిక్ డైరెక్టర్. కాకపోతే నాకు ఈ మ్యూజిక్ డైరెక్టర్ పేరు అయితే తెలీదు. మూవీలో స్టోరీ పరంగా చూసుకుంటే స్టోరీ అన్నది చాలా కొత్తగా ఉంది. ఇలాంటి టైప్ ఆఫ్ స్టోరీస్ ని మనం తెలుగు మూవీ ఇండస్ట్రీలో ఇంతకు ముందు చూసి ఉన్నాం. స్క్రీన్ ప్లే కూడా డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు ఈ సినిమాలో. అండ్ విశ్వక్సేన్ యాక్టింగ్ అయితే అదిరిపోయింది. వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. 6 years కష్టపడితే విజువల్స్ ఎంత బాగా వస్తాయని ఈ మూవీ ప్రూవ్ చేసింది. వీళ్ళ జర్నీ, హిమాలయాలో సీన్స్ గానీ అండ్ హిమాలయాలోని ద్రోణగిరి వెళ్లే జర్నీ అయితే చాలా బాగుంది. ఇంకా నెగిటివ్ విషయంలోకి వస్తే స్లో పేజ్ గా ఉండే మూవీస్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి బాగా నచ్చుతుంది. కొంచెం ఫాస్ట్ గా స్క్రీన్ ప్లే అన్నది ఎవరైతే కోరుకుంటారో ఈ మూవీ వాళ్ళకి అంతగా నచ్చదు. మూవీ అన్నది చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. కొన్ని సీన్స్ లో అయితే లాజిక్స్ ఉండవు. ఈ సీన్ ఎందుకు వచ్చిందబ్బా అనుకుంటాం. కానీ ఓవరాల్ మూవీ అయితే మనకు మంచి సాటిస్ఫాక్షన్ గా నిలుస్తుంది. క్లైమాక్స్ వచ్చేసరికి ఫైనల్ గా మూవీ టీం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఈ మూవీతో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.